తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ నేతలతో రేవంత్ చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఎలా ఉండనుంది? రేపు ఢిల్లీలో ఎవరెవరిని కలవనున్నారు? రాజేష్, సుమిత్ర, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన దాదాపు ఖరారైనట్లే తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా కలిసేందుకు పిఎంఓ వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి కట్టసి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సత్సంబాలు నెలకొల్పాలని చెప్పేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఇక మీదట కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభివృద్ధి పేరిట సత్సంబంధాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మాట్లాడారు. అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అపాయింట్మెంట్ వచ్చిందా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానమంత్రితో భేటీ అయిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్య నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఇంకా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇదే విధంగా కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రితో భేటీ అనంతరము పార్టీ సీనియర్ నేతలందరితో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. థాంక్యూ రాజేష్.